హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. వివేక్ ఆత్రేయని మనం గౌరవించుకోవాలి. కొంతమందికి ఈ ఫ్రేజ్ ఓవర్ అనిపించొచ్చు, కానీ ఐ బిలీవ్ వీడియో మొత్తం చూస్తే నేను చెప్పిందే కరెక్ట్ అంటారు. ఇండస్ట్రీకి ఎంతో మంది రైటర్లు, డైరెక్టర్లు వస్తారు, సినిమాలు తీస్తారు, కానీ మనకి రిజిస్టర్ అయిపోయేది మాత్రం కొంతమందే. దానికి రీజన్ వాళ్ళ కంటిన్యూస్ సక్సెస్ అవ్వచ్చు, నరేటివ్ స్టైల్ అవ్వచ్చు, వాళ్ళు అడ్రస్ చేసే థీమ్స్ అవ్వచ్చు, ఇలా చాలా ఉంటాయి. మరి వివేక్ ఆత్రేయ ఏమో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు ఇవ్వలేదు, సెన్సేషన్ క్రియేట్ చేసే సినిమాలో తీయలేదు. మరి ఎందుకు ఆడియన్స్ కి అంత కనెక్ట్ అయిపోయారు, చాలా మంది తనకి తన క్యారెక్టర్స్ కి ఫ్యాన్స్ అయిపోయారంటే మెయిన్ రీజన్ ఎట్ ప్రెసెంట్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రైటర్స్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. కాబట్టి మనకి చాలా కాలం నుండి ఒక సినిమా చూసొచ్చి ఒక సీక్వెన్స్ ఒక డైలాగ్ ని మాత్రమే మనతో పాటు టేక్ అవేగా తీసుకురావడం అలవాటైపోయింది. కానీ ఒక క్యారెక్టర్ ని మీతో పాటు తీసుకొచ్చిన సినిమాలు చెప్పండి అంటే చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఆ తక్కువ సినిమాల లిస్ట్ లో కూడా వివేక్ ఆత్రేయ ఫిల్మోగ్రఫీలో ప్రతి సినిమా ఉంటుంది. దట్ ఈస్ వివేక్ ఆత్రేయ. వివేక్ ఆత్రేయని ఎందుకు గౌరవించాలి అంటే అతను సోషల్ కాన్షియస్నెస్ ఉన్న డైరెక్టర్ కాబట్టి. ఆయన హీరోకి కోపం ఎక్కువ అనే పాయింట్ తో ఒక మాస్ సినిమా తీయాలి అంటే ఎలా అయినా తీసేయొచ్చు. కోపంతో హీరో కొట్టిన ప్రతిసారి అందరూ గాల్లోకి ఎగిరిపోవచ్చు, రక్తపాతం మధ్య హీరోతో పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పించవచ్చు. బట్ వివేక్ ఆత్రేయ ఏంటంటే ఆలోచిస్తారు. యాంగర్ అనేది ఒక రిలేటబుల్ టాపిక్ కాబట్టి సరిపోదా శనివారం అనే సినిమా చూసాక ఆడియన్స్ కి అరే మనకు కూడా కోపం వచ్చినా పర్లేదురా అనే రాంగ్ హీరోయిజం కన్వే చేయకూడదు అనే ఒక కాన్షియస్ డెసిషన్ తో నిజమైన కోపం అంటే నలుగురు భయపడడం కాదు, నలుగురికి ధైర్యం ఇవ్వడం అనే థాట్ చుట్టూ కథని సెట్ చేశారు. స్టోరీ కూడా అలానే ఎండ్ అవుతుంది. ఈ మాటలు నావి కావు, ఆయనవే. అండ్ మూవీలో దయా క్యారెక్టర్ కూడా తమిళనాడులో జయరాజ్ అండ్ బెనిక్స్ పోలీస్ బ్రూటల్ రియల్ ఇన్సిడెంట్ చూసి కొంచెం పవర్ లో ఉంటే మనుషులు ఎందుకు అంత బీస్ట్ లెవెల్లో అన్లీష్ అవుతున్నారు అనే థాట్ లో నుండి రాశారు. ఇలా వివేక్ ప్రతి సినిమాలో థాట్ ప్రొవోకింగ్ థీమ్స్ ఉంటాయి. ఒకటి కోపం సోకులపాలెం జనంలో భయం పుట్టించి ఇంకొకటి కోపం ధైర్యాన్ని ఇస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో సరిపోదా స్టోరీ స్టార్ట్ అయింది. అండ్ బ్రోచేవారా కూడా వివేక్ ఆత్రేయ ఫ్రెండ్ ఒక అమ్మాయికి తన చైల్డ్హుడ్ లో జరిగిన మొలెస్టేషన్ ని బేస్ చేసుకొని తీశారు. అంటే సుందరానికిలో కూడా ఒకసారి చెప్తే అయిపోయే నిజం చుట్టూ ఇన్ని అబద్ధాలు చెప్తే ఏమవుతుందో చూపిస్తారు. ఇక మెంటల్ మదిలో అయితే మనం తీసుకునే నిర్ణయం వల్ల ఏం వస్తుంది అనే దానికంటే ఏం పోగొట్టుకుంటున్నాం అనేది తెలుసుకోవాలి, అప్పుడు ఆ నిర్ణయానికి ఒక వాల్యూ ఉంటుంది అని చెప్తారు. ఇలా ప్రతి సినిమాతో ఆడియన్స్ కి ఏదో ఒక మంచి విషయం చెప్పాలి అని ట్రై చేస్తారు. బట్ అది కూడా ఏదో ప్రీచింగ్ లాగా సినిమా అంతా ఎంటర్టైనింగ్ గా నడిపించేసి లాస్ట్ లో హీరోతో ఒక పెద్ద మోనోలాగ్ చెప్పించేసే టిపికల్ వేలో ఉండవు. ఆ పాయింట్ చుట్టూ ఒక ప్రపంచాన్ని, కొన్ని రిలేటబుల్ క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసి వాటితో ఆ కథని డ్రామాటిక్ వేలో నరేట్ చేస్తారు. రిలేటబుల్ క్యారెక్టర్స్ అంటే మెంటల్ మదిలో అరవింద్లా డెసిషన్స్ తీసుకోవడంలో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. మిత్రాకి జరిగినట్టు మొలెస్టేషన్ మనకు తెలిసిన అమ్మాయిలకు కూడా చాలా మందికి జరిగే ఉండొచ్చు. సరిపోదా కూడా అంత హెవీ యాక్షన్ మూవీ అయినా సరే టిపికల్ టిఎఫ్ఐ హీరోలా కాకుండా ఎన్ఎల్ఐసి ఏజెంట్ లా చూపిస్తారు. అండ్ యాక్షన్ లో కూడా ఏదో కస్టమైజ్డ్ కథలు ఉండవు, తన ఇంట్లో ఉండే కత్తిపేటతో ఫైట్ చేస్తాడు. ఇలా ఒక యాక్షన్ ఫిల్మ్ ని కూడా హీరోకి ఒక లార్జర్ దెన్ లైఫ్ పర్సోనా ఇవ్వకుండా క్యారెక్టర్ వరల్డ్ లోనే హీరోని ఉంచుతాడు. ఎందుకంటే వివేక్ కి ఫిక్షనల్ కన్నా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ మధ్య ఉండే డ్రామా అంటే చాలా ఇష్టం. అందుకే తన లీడ్ క్యారెక్టర్స్ ఎప్పుడు చాలా సింపుల్ గా మన చుట్టూ ఉండే ఒక సాధారణ మనుషుల్లానే ఉంటారు. భరత్ శ్రీ విష్ణు ఐటీ ఎంప్లాయ్, మిత్ర స్టూడెంట్, అంటేలో యాడ్ ఏజెన్సీ, సరిపోదా ఎల్ఐసి ఏజెంట్. అసలు వివేక్ లా ఒక డ్రామాని ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేసే రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఎవరున్నారు చెప్పండి? మేజర్ నేమ్స్ అయితే రెండే, ఒకటి సందీప్ రెడ్డి వంగ అండ్ రెండు వివేక్ ఆత్రేయ. బట్ వీళ్ళిద్దరి నెరేటివ్ స్టైల్స్ చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. బట్ కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఇద్దరు క్యారెక్టర్ డ్రివెన్ మూవీసే చేస్తారు. అండ్ కొంతమంది వివేక్ చైల్డ్హుడ్ పోర్షన్స్ మీద నెగటివ్ గా ఉంటారు, కానీ ఏ క్యారెక్టర్ డ్రివెన్ మూవీ కూడా చైల్డ్హుడ్ ని ఎస్టాబ్లిష్ చేయకుండా ఆర్ అట్లీస్ట్ రెఫర్ చేయకుండా ఉండదు. పుష్ప, యానిమల్ అండ్ ఈవెన్ అర్జున్ రెడ్డిలో కూడా చైల్డ్ పోర్షన్స్ లేకపోయినా అర్జున్ చిన్నప్పటి నుండి ఎలా ఆలోచించేవాడో వాళ్ళ బామ క్యారెక్టర్ తో చెప్పిస్తారు. వాళ్ళ ఐడియాలజీ ఏంటో ఆడియన్స్ కి తెలియాలి అని. అప్పుడు ఆడియన్స్ ఆ క్యారెక్టర్ తో డీప్ గా కనెక్ట్ అవుతారు. వివేక్ డీల్ చేసేవి కూడా క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీసే కాబట్టి అసలు ప్రెసెంట్ వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే దీనికి సీడ్ ఎక్కడ పడింది అని చెప్పి వాళ్ళ చైల్డ్హుడ్ పోర్షన్స్ కూడా రాసుకుంటారు. అందుకే మెంటల్ మదిలో అరవింద్ కృష్ణ, బ్రోచేలో మిత్ర, అంటేలో సుందర్, సరిపోదాలో సూర్య, ఈ మూవీస్ లో హీరో సడన్ గా మారిపోరు. వీళ్ళ గురించి మీకు మొత్తం తెలుసు. చైల్డ్హుడ్ నుండి వాడి కథ మొత్తాన్ని మీ ముందు ఉంచుతారు. వివేక్ కథల్లో యునిక్ బ్లెండ్ ఆఫ్ కామెడీ, థ్రిల్ అండ్ డ్రామా ఉంటుంది. అండ్ ఈ డ్రామాని ఎంగేజింగ్ గా, థ్రిల్లింగ్ గా చెప్పడం, నెక్స్ట్ ఏమవుతుంది అనే క్యూరియాసిటీ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. వివేక్ అందులో ప్రో అని చెప్పొచ్చు. అండ్ ఇలా స్పెసిఫిక్ గా ఒక థీమ్ తీసుకొని దాని చుట్టూ క్యారెక్టర్స్ బిల్డ్ చేసి డైరెక్ట్ చేయడం అనేది సంగీతం శ్రీనివాసరావు గారు, జంధ్యాల గారి సినిమాలో చూసుంటాం.
అండ్ పర్టికులర్లీ జంధ్యాల గారి సినిమాల్లో ప్రతి క్యారెక్టర్ కి డిఫరెంట్ ట్రైట్స్ ఉంటాయి. ఇప్పుడు అలా క్యారెక్టర్స్ క్రియేట్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. ఉన్న కొద్ది మందిలో వివేక్ ఆత్రేయ ఒకరు కాబట్టి ఆయన్ని గౌరవించుకోవాలి. వివేక్ లో ఉన్న ఇంకో రేర్ క్వాలిటీ కాన్వర్సేషన్స్ తో ఒక స్టోరీని డ్రైవ్ చేయడం. ఈ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు. గౌతమ్ మేనన్ లాగా అలా రాయడం చాలా టఫ్ టాస్క్ అండి. ఫార్చునేట్లీ మన దగ్గర అలాంటోడు ఉన్నాడు. అండ్ వివేక్ ఆత్రేయని అప్రిషియేట్ చేయాల్సిన ఇంకో విషయం, తన మూవీస్ లో ఎక్కడ ఆడవాళ్ళపై వైలెన్స్ చూపించరు. సరిపోదాలో అలాంటి సీన్స్ ఉన్నా కూడా వేరే రకంగా ఆడియన్స్ కి కన్వే చేస్తారు తప్ప ఆన్ ఫేస్ ఆ సీన్స్ ని మనకు చూపించరు. ఎందుకు ఇలా అంటే అది నా క్రియేటివ్ చాయిస్. ఆల్రెడీ బయట ఆడవాళ్ళ మీద చాలా వైలెన్స్ జరుగుతుంది, మళ్ళీ సినిమాలో చూపించడం ఎందుకు అని ఆ సీన్స్ ఉంచడానికి ఇష్టపడరంట. అండ్ మీరు గమనిస్తే తన ప్రతి సినిమాకి అచ్చ తెలుగు టైటిల్స్ పెడతారు. మెంటల్ మదిలో మూవీకి కూడా ముందు చెలియో చెల్లకు అనే టైటిల్ అనుకున్నారంట, కానీ అంత తెలుగు ఎంతమందికి అర్థమవుతుందో అని మార్చారు. మన తెలుగు కోసం ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. ఇంకొక స్ట్రాంగ్ రీజన్ ఉంది, అది లాస్ట్ లో చెప్తా. ముందైతే ఒక కంప్లైంట్ ఉంది, అది చెప్తా. ఫస్ట్లీ వివేక్ ఆత్రేయ ఒక కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ తీస్తున్నాడంటే ఎలా తీస్తాడో అనుకున్నా గానీ తన స్టైల్లో రైటింగ్ తోనే ఇలాంటి మంచి యాక్షన్ ఫిల్మ్ ఇస్తాడో అని అనుకోలే. బట్ స్టిల్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ లో స్టేజింగ్ అండ్ బ్లాకింగ్ ఇంకా బెటర్ ఉంటే వేరేలా ఉండేది కదా అనే ఫీలింగ్ కూడా ఉంది. అంటే ఫైట్ సీక్వెన్స్ చేసేటప్పుడు మ్యూజిక్ పక్కన పెడితే విజువల్ గా ఒక వండర్ ని చూస్తున్న ఫీల్ రావాలి. హీరో ఎలా మూవ్ అయ్యాడు, తన పొజిషన్, బాడీ లాంగ్వేజ్, కొట్టాక రియాక్షన్స్, ఇవన్నీ ఆ కొట్టే పంచ్ ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్తే ఓవరాల్ గా సీన్ విజువల్ ఇంపాక్ట్ ఎలా ఉండాలంటే మన మైండ్ లో అలా రిజిస్టర్ అయిపోవాలి. అది కొంచెం మిస్ అయింది అనే ఫీల్ ఉంది. జస్ట్ మీకు తెలుగులో నచ్చిన ఒక ఫైట్ సీన్ ని ఇమాజిన్ చేసుకోండి, మీకే అర్థమైపోద్ది. అండ్ ఇదేదో నెగటివ్ అని కాదు గానీ యాక్షన్ ఫిల్మ్ అన్నప్పుడు ఇంకొంచెం బెటర్ ఉంటే ఇంకా బాగుండేది అని నా ఫీలింగ్. వేరే డైరెక్టర్స్ నుండి అయితే ఎలానో ఎక్స్పెక్ట్ చేయం, బట్ అక్కడ ఉన్నది వివేక్ ఆత్రేయ కాబట్టి డెఫినెట్లీ హీ విల్ మేక్ అ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు ద ఇండస్ట్రీ కాబట్టి చెప్తున్నాం అంతే. అండ్ ఇంకోటి అంటే అని సరిపోదాకి హీ కేమ్ అప్ విత్ మెనీ ఐడియాస్. దానివల్ల ఏంటంటే చాలా సీన్స్ పర్ఫెక్ట్ టైమ్ లో ల్యాండ్ అయినా అవి ఆడియన్స్ ఎంజాయ్ చేసే అంత బ్రీతింగ్ స్పేస్ లేకుండా పోయింది. ఎగ్జాంపుల్ కి పబ్ సీన్ పే ఆఫ్ వర్క్ అయినంతగా చార్వే తన మరదలు అని తెలిసాక అది ఆడియన్స్ కానీ నాని గాని ఆగి రియాక్ట్ అయ్యే అంత టైం దొరకలేదు. ఎందుకంటే వెంటనే అక్కడ ఫైట్ సీన్ కి వెళ్ళిపోవాలి. సో టూ మెనీ ఐడియాస్ తో ఇదే ప్రాబ్లం. అండ్ ఇంకోటి, ఇది చిన్న విషయం అనుకోండి, చాలా మంది గొప్ప డైరెక్టర్స్ కి ఒక సపరేట్ విజువల్ సెన్స్ ఉంటుంది. అంటే అది ఫ్రేమింగ్ అవ్వచ్చు, కెమెరా యాంగిల్స్ అవ్వచ్చు, యూజ్ చేసే కలర్స్ అవ్వచ్చు. ఇలా ఎగ్జాంపుల్ మనం ఆర్జీవి గారి మూవీ, ఆయన డైరెక్టర్ అని తెలియకపోయినా ఆ షార్ట్ కంపోజిషన్ అండ్ సౌండ్ చూసి వీడెవడు ఆర్జీవిలా తీసాడు అనే థాట్ వస్తుంది. అండ్ వివేక్ ఆత్రేయకి రైటింగ్ వైజ్ గా ఒక స్టైల్ ఉంది, అది కొన్ని సీన్స్ చూసి చెప్పొచ్చు. బట్ డైరెక్షన్ వైజ్ కూడా ఆ విజువల్ సెన్స్ ఉంటే ఒక ఆర్జీవి, ఒక రాజమౌళి, ఒక ఇప్పుడొద్దు బట్ అలా చెప్పే రోజు త్వరగా రావాలని నా ఆశ. అండ్ వివేక్ ఆత్రేయ మీద నా నమ్మకం. అండ్ ఫైనల్లీ వివేక్ ఆత్రేయని ఎందుకు గౌరవించుకోవాలో చెప్పడానికి నా దగ్గర ఉన్న స్ట్రాంగ్ రీజన్, క్యారెక్టర్స్ ఇన్ హిస్ మూవీస్. ఆయన సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి ఒక పర్పస్ ఉంటుంది. ఏది కూడా జస్ట్ కామెడీ కోసం ఉండాలి, జస్ట్ ఒక సీన్ కోసం అన్నట్టు మోస్ట్లీ ఉండవు. మీరు ఏ సినిమా అయినా చెక్ చేసుకోండి. నేను మెంటల్ మదిలో మూవీ ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తాను, బికాస్ ఈ మూవీ చూడని వాళ్ళు ఉంటే చూడాలన్న ఇంట్రెస్ట్ వస్తుందిగా. అందుకు మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అరవింద్ కృష్ణ, వాళ్ళ అమ్మ నాన్న, స్వేచ్ఛ వాళ్ళ అమ్మ నాన్న అండ్ రేణు. బట్ మూవీలో స్వేచ్ఛకి ఒక బామ్ ఉంటారు, చాలా తక్కువ స్క్రీన్ టైం. నాకు గుర్తున్నంత వరకు మూవీలో డైలాగ్స్ కూడా ఉండవు ఆవిడకి. కానీ అరవింద్ అండ్ స్వేచ్ఛ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేది ఆవిడ చావు వల్లనే. అండ్ ముంబైలో అరవింద్ కి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు ఎందుకంటే ఒక నువ్వు రేణుకి ప్రపోజ్ చేయంటే ఇంకొకడు వద్దు తప్పు స్వేచ్ఛని పెళ్లి చేసుకో అంటాడు. ఒకవేళ ఒక ఫ్రెండ్ ఉంటే ఇద్దరులో ఎవరిని యాక్సెప్ట్ చేయాలో ఒక క్లారిటీ ఇచ్చేసేవాడు. ఇద్దరు ఉండడం వల్ల అరవింద్ కి ఆ కన్ఫ్యూజన్ ఇంకా పెరిగిపోతుంది. అండ్ ఆఖరికి అసలు మనకి ఫేస్ కూడా చూపించని రేణు వాళ్ళ అమ్మమ్మ గారి స్టోరీని కూడా ప్రాపర్ గా ఎండ్ చేస్తారు. రేణు వాళ్ళ అమ్మగారు ఎప్పుడు ఫోన్ చేసినా కట్ చేస్తుంది. అడిగితే నేను మళ్ళీ స్ట్రాంగ్ అయ్యాక తన అమ్మని కలుస్తా అని చెప్తుంది. క్లైమాక్స్ లో అరవింద్ రేణుకి నో చెప్పేసి స్వేచ్ఛను పెళ్లి చేసుకునేటప్పుడు రేణు వాళ్ళ అమ్మగారితో కలిసి పెళ్లికి వస్తుంది. అంటే రేణు స్ట్రాంగ్ అయింది, వాళ్ళ అమ్మని మళ్ళీ కలిసింది అని కన్వే చేశారు. జస్ట్ వన్ షాట్ అంతే. ఆవిడ లేకపోయినా సినిమాకి చిన్న ఎఫెక్ట్ కూడా ఉండదు. కానీ రేణు అనే క్యారెక్టర్ ఆర్క్ అవ్వాలి అని ఆవిడ షాట్ ఉంటుంది. తన కథ కోసం అంత కేర్ తీసుకుంటారు వివేక్. ఇది ఈ మూవీలోనే కాదు, ప్రతి మూవీలో ఉంటుంది. ఎప్పుడు చూసినా హీరోస్ జర్నీ అనేదే వింటాం. ఈయన సినిమాలో అలా కాదు, క్యారెక్టర్స్ జర్నీ ఉంటుంది. సరిపోదా చూసుంటే ఈ బ్యాక్ స్టోరీ అండ్ ఈ ఆర్క్స్ అనేవి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ మెంటల్ మదిలో అండ్ బ్రోచేవారెవర్లో తక్కువ క్యారెక్టర్స్ తో డీల్ చేయడం వల్ల సరిపోయింది కానీ అంతే. అండ్ సరిపోదాలో చాలా క్యారెక్టర్స్ ని డీల్ చేయడం
చేయడం, అన్నిటికీ బ్యాక్ స్టోరీ ఇవ్వడం వల్ల ఆడియన్స్ కి కొంచెం ఎక్సెసివ్ అనిపించుండొచ్చు. బట్ స్టిల్ జనాలకి ఇది చాలులే, ఇది సరిపోద్దులే అనుకోకుండా తనలో ఉన్న రైటర్ కి 100% సాటిస్ఫాక్షన్ ఇస్తూ అన్ని క్యారెక్టర్స్ తో కథ చెప్పడం అనేది నిజంగా గ్రేట్. ఈ 4 మూవీస్ లో ఒక్క సినిమాలో కూడా ఈయన ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకుని ఏదో ఒక సబ్ స్టాండర్డ్ ప్రోడక్ట్ మన మీద వదిలేశారు అనే ఫీలింగ్ తీసుకురాలేదు. ప్రతిసారి అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చారు గానీ ఆయన తగ్గలేదు, ఆడియన్స్ ని తగ్గించలేదు. అండ్ సరిపోదా శనివారం అంటే సుందరానికి కన్నా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నా హీ ఫీల్స్ అంటే వాజ్ బెటర్ స్క్రిప్ట్ దాన్ సరిపోదా శనివారం. రైటింగ్ వైజ్ అంటే సుందరానికి ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంట ఆయనకి. అండ్ సరిపోదాలో క్యారెక్టర్ ఆర్క్స్ ఇంకొంచెం బాగా రాసుకొని సోకులపాలెం ప్లేస్ కి ఇంకొంచెం బెటర్ గా డెప్త్ ఇచ్చి ఉండాల్సింది అనే ఫీల్ అవుతున్నారంట. సక్సెస్ వచ్చాక కూడా సినిమాలో తన తప్పుల్ని వెతుక్కుంటున్నారు ఆయన. దట్ ఈస్ వివేక్ ఆత్రేయ. మనం చేసే వర్క్ కి వచ్చే రిజల్ట్ కన్నా ఆ వర్క్ చేయడాన్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇలా మాట్లాడగలరు. ఆయనకి సినిమా అంటే కెరీర్ కాదు, ప్యాషన్. అందుకు ఆయన్ని గౌరవించుకోవాలి. ఫైనల్లీ వివేక్ ఆత్రేయని ఎందుకు గౌరవించుకోవాలి అంటే ఇవన్నీ విన్నాక మీకే అర్థమై ఉంటుంది ఆయన అరుదైన రకం అని. అందుకే గౌరవించుకోవాలి. అన్నిటికీ మించి ఈ సో కాల్డ్ సెన్స్లెస్ మాస్ మూవీస్ అండ్ ఎంటర్టైనర్స్ మధ్యలో పొల్యూట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి డైరెక్టర్స్ ని సెలబ్రేట్ చేసుకుంటే రేపు వచ్చే డైరెక్టర్స్ అండ్ రైటర్స్ కి వీళ్ళొక ఇన్స్పిరేషన్ లా ఉంటారు. అదేంటి ఇప్పుడు బానే అప్లాజ్ వస్తుంది కదా, ఇది సరిపోదా అంటే సరిపోదు. వివేక్ ఆత్రేయ డిజర్వ్స్ మోర్. That's the video guys. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే please do like, share and subscribe to ThaiView and hit the bell icon for more updates. Thanks for watching. This is Team ThaiView signing off.